మీరెప్పుడైనా వెగాపంక్ వెదర్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో ఆలోచించారా? వెగాపంక్ ఒక్కడే సొంతంగా ఈ పని చేయలేదు అని ఏం చెప్తే? ఇదంతా మొదలైంది ఒక సీక్రెట్ స్కై ఐలాండ్ అయిన వెదేరియాలో. హే గైస్, దిస్ ఇస్ డే 20 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. వెగాపంక్ వరల్డ్ గవర్నమెంట్ తో చేతులు కలపడం కన్నా ముందు నుండే మనుషులకి ప్రపంచానికి యూజ్ అయ్యే సైన్స్ ని డెవలప్ చేయాలి అన్న ఒక అబ్సెషన్ తో ఉండేవాడు. ఇదిలా ఉండగా పైన ఎక్కడో ఆకాశంలో ఒక చిన్న ఐలాండ్ అయిన వెదేరియా ఉండేది. ఇక్కడి వాళ్ళు వెదర్ ని ఎలా కంట్రోల్ చేయాలో అనే విషయం మీద స్టడీ చేసేవారు. వీళ్ళు విండ్, స్టార్మ్స్ అండ్ ఈవెన్ లైట్నింగ్ ని కూడా స్టోర్ చేయగలిగే బబుల్స్ ని తయారు చేశారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వెగాపంక్ ఇన్వెన్షన్స్ అయిన మదర్ ఫ్లేమ్ అండ్ ఇంకా తను కనిపెట్టిన వెదర్ బేస్డ్ వెపన్స్, ఇవన్నీ వెదేరియాలో ఉన్న టెక్నాలజీకి కొంచెం సిమిలర్ గా ఉంటాయి. అండ్ ఈవెన్ నామి యూజ్ చేసే వెదర్ బాల్ సిస్టమ్ కూడా ఇక్కడిదే కదా. సో వాట్ ఇఫ్ కొన్ని ఇయర్స్ క్రితం వెగాపంక్ వెదేరియాని విజిట్ చేసి అక్కడ వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకుని ఇంకా ఇంప్రూవ్ చేసి ఆ నాలెడ్జ్ తో సాక్షాత్తు ఒక గాడ్స్ పవర్ ని రెప్లికేట్ చేసే ఎనర్జీ సోర్స్ అయిన మదర్ ఫ్లేమ్ ని తయారు చేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న వరల్డ్ గవర్నమెంట్ ఇంకెవరు వెదేరియాని విజిట్ చేయకూడదు, ఇంకెవరు అక్కడికి వెళ్ళకూడదు అన్న ఇంటెన్షన్ తోని అక్కడికి తీసుకెళ్లే ఏ ఒక్క లింక్ ని వదిలిపెట్టకుండా మొత్తం డిస్ట్రాయ్ చేశారు. అండ్ వెగాపంక్ ఆ ఐలాండ్ ని విజిట్ చేయలేదు అన్న నిజాన్ని దాచేశారు. సో దట్ ఎవ్వరికి వెగాపంక్ వెదేరియా వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడన్న విషయం తెలియకూడదని. సో ఇప్పుడు ఇంకో క్రేజీ పార్ట్ చెప్తా. వాట్ ఇఫ్ స్కై ఐలాండ్స్ అలా ఫ్లోట్ అయ్యే క్లౌడ్ టెక్నాలజీనే మదర్ ఫ్లేమ్ లో కూడా వాడారు అంటే దాన్ని పవర్ చేయడానికి? సో దీని అర్థం ఏంటంటే అర్త్ మీద ఉన్న వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ వెపన్ కి ఫ్యూయల్ దాన్ని నడిపించేది ఆకాశం అని. సో టెల్ మీ, మీకేమనిపిస్తుంది? ఈ వెదేరియా ఒక చిన్న ఫ్లోటింగ్ ఐలాండా, లేకపోతే వరల్డ్స్ డెడ్లియెస్ట్ సైన్స్ యొక్క బర్త్ ప్లేసా? దీని మీద మీ థియరీస్ అండ్ థాట్స్ ని కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో. అండ్ మీ దగ్గర ఉన్న క్రేజీ థియరీస్ ని డైరెక్ట్ గా డిఎం చేసేయండి.